కలెక్టర్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కలెక్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండడం లేదని సీరియస్ అయ్యారు. ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన కార్యక్రమం కోసం 99 రోజుల పాటు జిల్లాను విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. అందరు ప్రజలు మన్ననలు పొందేలా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించకూడదని క్లాస్ తీసుకున్నారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చంద్రగ్రహణం ఉన్నందున మంగళవారం హోలీ జరుపుకోకూడదని పండితులు చెప్పినా చాలా ప్రాంతాల్లో హోలీ వేడుకలను జరుపుకున్నారు. మరికొందరు బుధవారం హోలీ పండుగ జరుపుకోనున్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవాళే హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో ప్రతిష్టాత్మక హనుమాన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వన్యప్రాణులు మనుషుల మధ్య పెరుగుతున్న ఘర్షణలను తగ్గించి ఇరు వర్గాలకు రక్షణ కల్పించడమే ఈ అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. సరిహద్దు జిల్లాల్లో ఏనుగుల కదలికలను ముందే పసిగట్టేలా అటవీ గ్రామాల్లో ప్రత్యేక అలర్ట్ సిస్టంతో పాటు GPS వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు పరిహారం పెంచడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక అంబులెన్సులు, చికిత్సా కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. మొత్తం 9 మంది రాజ్యసభ అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. బీహార్ నుంచి పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ తో పాటు శివక్ కుమార్ ఎంపికయ్యారు. అలాగే అస్సాం, ఛత్తీస్గఢ్, హర్యానా, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఈ నెల 16వ తేదీన జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న అంతర్జాతీయ స్థాయి ఫాలోయింగ్ మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. తాజాగా ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 3 కోట్ల మార్కును దాటేసింది. ఈ అరుదైన ఘనతతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన తొలి రాజకీయ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఈ గ్లోబల్ జాబితాలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో 2వ స్థానానికి పరిమితం కాగా, మోదీ మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇరాన్ దేశంలో అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. అమెరికా దాడుల వేళ ఈ ప్రకంపనలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. 10 కిలోమీటర్ల లోతులో వచ్చిన ఈ ప్రకంపనలు సహజ సిద్ధమైనవేనని అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ లక్ష్యంగా జరిగిన ఈ దాడుల విషయాన్ని ఇరాన్ రెడ్ క్రెసెంట్ అధికారికంగా వెల్లడించింది. టెహ్రాన్ సహా పలు కీలక సైనిక కేంద్రాలపై దాడులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం దాదాపు 1000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సైతం మరణించారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మరోసారి భారత్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సింధు జలాల ఒప్పందం రద్దు అంశంపై స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం నీటిని ఆయుధంలా వాడుతున్నారని మండిపడ్డారు. భారత్ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతుందని ఆరోపిస్తూ తక్షణమే చర్చలకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జర్దారీ స్పష్టం చేశారు. టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, నయనిక జంట మార్చి 6వ తేదీన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. పెళ్లికి ముందు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన వీరి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కన్నుల పండుగైన కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆగ్ర ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ అంగరంగ వైభవంగా జరిగిన వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సినిమా పెద్దిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పవర్ఫుల్ మాస్ సాంగ్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బీట్స్ కు తోడు రామ్ చరణ్ వేసిన ఎనర్జెటిక్ స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.